తొలి కేబినెట్ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్లో మీడియాతో మాట్లాడుతూ సార్ చూద్దాం. ఇరిగేషన్ సోర్సెస్ నుంచి పర్మనెంట్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏమేం చేయాలో అది ఒక ఎక్సర్సైజ్ చేసి జిల్లాలో ఉండే టౌన్లకి జిల్లాలో ఉండే గ్రామాలకి ఇంటిగ్రేట్ చేస్తూ ఈ వాటర్ స్కీమ్ ద్వారా అన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలనేది మొదటి నిర్ణయం. ఆ నిర్ణయంలోనే మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టి ₹2కే 20 లీటర్లు త్రాగునీరు ఇవ్వాలని. ఒకటి అదర్ పర్పసెస్కు పశువులు ఉంటాయి, దైనందిక జీవితంలో వాటర్ అవసరం ఇళ్లకు, దానికి దీనికి రెండూ కలుపుతూ దీనికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇందులో పంచాయతీరాజ్ మినిస్టర్ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ని, ఇరిగేషన్ మినిస్టర్ని ముగ్గురిని ఒక సబ్ కమిటీగా వేసి ముగ్గురు కలిసి ఇప్పుడుండే స్కీములన్నీ ఏమున్నాయో అవన్నీ అనలైజ్ చేసి ఇంటిగ్రేషన్ చేసి అన్ని గ్రామాలకు అన్ని టౌన్స్కి నీళ్లు ఇవ్వడానికి ఏం చేయాలి ఒకటి. రెండోది అన్ని కంపెనీల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% ఖర్చు పెట్టాలి. వాళ్ళని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద ఇది వైబిలిటీ చేస్తూ అవసరమైతే కొన్ని ప్రాంతాలకు ఒక కంపెనీకి అప్పచెప్పి వాళ్ళు మినరల్ ప్లాంట్స్ పెట్టడమే కాకుండా దాని మెయింటెనెన్స్ బాధ్యత కూడా వాళ్ళకి ఇచ్చి ఒక ట్రాన్స్పరెంట్గా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక పాలసీ తీసుకొస్తాం. అవసరమైతే రికరింగ్ ఎక్స్పెండిచర్ పవర్ అటువంటివి కొంచెం కన్సెషన్లు ఇచ్చి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేసే విధంగా దీని ఒక కార్యక్రమం తీసుకుంటాం. దీన్ని మేము చెప్పిన ప్రకారం ఎంత వీలైతే అంత తొందరలో అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇవ్వడం, శాశ్వతంగా అన్ని గ్రామాలకి మంచినీరు సరఫరా చేయడం అవసరం. ఫ్లోరైడ్ ఉండేది ఇక్కడైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే మరి ఇరిగేషన్ శాఖ వాటర్ కన్జర్వేషన్ ఇవన్నీ చేస్తూ రాబోయే 4-5 సంవత్సరాల్లో డ్రౌట్ ప్రూఫింగ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొని గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం, కంట్రోల్ ట్రెంచెస్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, రిడ్జ్ టు వాటర్ రివర్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ తీసుకొని చేయాలనుకున్నాం. అవి కూడా వర్కౌట్ చేసి ఒక పక్క మేజర్, మీడియం, మైన్ ఇరిగేషన్ ద్వారా వచ్చే నీరే కాకుండా ఎక్కడికక్కడ రెయిన్ వాటర్ని భూగర్భ జలాలుగా కన్వర్ట్ చేసుకొని కరువు అనేది లేకుండా చెక్ డ్యామ్స్ ఇవన్నీ కూడా కట్టి పూర్తిగా దీనిపైన శ్రద్ధ పెడతాం. ఆ కార్యక్రమం కూడా చేస్తూ ప్లాంటేషన్ కూడా హెవీగా పెట్టడానికి ఇదే సీజన్ ఉంది కాబట్టి ప్లాంటేషన్ పైన కూడా హెవీగా పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్లాంటేషన్ కూడా పెద్ద ఎత్తున పెట్టడానికి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మూడోది మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల రద్దు ఆర్డర్స్ ఇష్యూ చేశాం. చాలా కుటుంబాలు చితికిపోయినాయి. సమాజంలో చాలామంది అనారోగ్యం పాలయ్యారు, చాలా ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు, ఆర్థికంగా చితికిపోయారు, గొడవలు వస్తున్నాయి. అదే మరి ఆడవాళ్లపైన అత్యాచారాలు కానీ, దౌర్జన్యాలు కానీ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత బెల్ట్ షాపులు అన్ని విధాల ఎక్కడున్నా మూసేయడం, అదే మరిగా ఎక్సైజ్ శాఖల్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇంకా కఠినంగా ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలో ఆ మార్పులు కూడా తీసుకొస్తున్నాం. అక్రమ మద్య సరఫరాకు కారణాలన్నీ కూడా కొంతమంది అయితే ఎక్సైజ్ యాక్ట్లో 25 లీటర్లు 26 లీటర్ల వరకు పెట్టుకునే అవకాశం ఉందని కూడా దాని ఒక ఎక్స్క్యూజ్ తీసుకొని ఇష్ట ప్రకారం చేస్తున్నారు. అవన్నీ కఠినంగా ఏమేం చేయాలో అవన్నీ ప్రక్షాళన చేస్తూ స్ట్రిక్ట్గా యాక్ట్ కూడా అమెండ్ చేసి దీన్ని అమలు చేయడం కోసం ముందుకు పోతాం. ప్రత్యేకమైన విజిలెన్స్ ఇవి కూడా ఏ విధంగా పెట్టాలో పెట్టి పూర్తిగా దీన్ని ఎరాడికేట్ చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తాం. అదే సమయంలో అమాయకులు మాత్రం వేధించకుండా కూడా చూసుకుంటాం. ఎందుకంటే ఎవరైతే షాపులు ఉన్నాయో వాళ్లే అమ్మిస్తున్నారు, వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. అలాంటి చర్యలు తీసుకొని ముందుకు పోవడమే కాకుండా ఈ తాగుడు వల్ల ఉండే దుష్ఫలితాలను కూడా ప్రజల్లో ఎడ్యుకేట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు చాలామంది కుటుంబాలు తాగుడు వల్ల చితికిపోవడం, అనారోగ్యం పాల్గొవడం, ఆర్థికంగా దెబ్బతినడం, లా అండ్ ఆర్డర్ సమస్యలు రావడం చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఒక మూమెంట్ కింద ఎడ్యుకేట్ చేస్తాం. తమిళనాడు, కేరళ ఎక్సైజ్ పాలసీ కూడా స్టడీ చేసి ఇంకా మెరుగ్గా ఏం చేయగలుగుతాం, ఇంకా కంట్రోల్ ఏం చేయగలుగుతాం అవన్నీ కూడా ఆలోచించి కొంత మెరుగైన విధానాన్ని కూడా తీసుకొస్తాం. దానికి కూడా స్టడీ చేయమని తొందరలో తీసుకురమ్మన్నాం.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా కల్వకుంట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు టీడీపీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. పోలవరం విషయంలో ఇరు పార్టీల తీరును పరస్పరం విమర్శించుకున్నారు. ఒకసారి చూద్దాం. చర్చ జరిగిన తర్వాతనే మార్చి 1, 2014 రోజు కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించి వాటిని రాష్ట్రపతికి ఆర్డినెన్స్ కోసం పంపిస్తే మార్చి 5 రోజు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ నిబంధన అడ్డం వస్తుందని చెప్పి రాష్ట్రపతి గారు ఆ ఫైల్ను తిరిగి పంపించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ప్రాంతాన్ని అక్కడ కలపడం కానీ అక్కడిది ఇక్కడ కలపడం కానీ అది లోక్సభ రాజ్యసభ పరిధిలో అంశం అధ్యక్ష. ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు లోక్సభలో సభ్యులు ఆ రోజు వ్యతిరేకించలేదు అధ్యక్ష. తిరిగి రాష్ట్రపతి గారు వెనక్కి పంపించిన ఫైల్ను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్లో అప్రూవల్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చింది అధ్యక్ష. సందర్భం వచ్చింది కదా అని ప్రభుత్వము ఒక రాజకీయ పార్టీ మీదనో ఒక సభ్యుల మీదనో ఒత్తిడి తీసుకొచ్చే విధంగానో రాజకీయ ప్రయోజనం పొందే విధంగానో మాట్లాడితే మా పార్టీలకు కూడా మేము కూడా మాట్లాడగలుగుతాం అధ్యక్ష. మీరు కావాలంటే ప్రభుత్వం మీది మీరు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి, మన విధానం ఏందో నిర్ణయించుకుందాం, అక్కడ చర్చించి కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే మన తీర్మానం ద్వారా తెలియజెప్పుదాం తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఏమాత్రం ఒప్పుకోదు. మీరు మాట్లాడేది ఎట్లుంటుందంటే చేసేది అంత చేస్తాం, జరగాల్సినంత జరుగుతుంది, కానీ మమ్మల్ని ఏమనద్దు. చరిత్ర లేదా, సాక్ష్యం లేదా? 2 తారీఖున అగమేఘలమే ఢిల్లీ కురికి ఆర్డినెన్స్ దొంగదారిని ఇప్పించింది ఎవరండి? 2వ తేదీ నాడు అగమేఘాల మీద ఢిల్లీకి పోయి కూర్చొని ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ప్రధానమంత్రి చేత ఒక అప్రజాస్వామికమైనటువంటి దుశ్చర్యకు పాపాన్ని కొడిగట్టిందే చంద్రబాబు నాయుడు, మీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఇది ప్రపంచమందరికి తెలుసు. ఆ రోజు యూపీఏ క్యాబినెట్ ఆర్డినెన్స్ ఏమని ప్రణబ్ ముఖర్జీ గారికి పంపిస్తే రాష్ట్ర బంద్ కాలిచ్చింది నేను అధ్యక్ష, బంద్ పాటించిన అధ్యక్ష రోజు. దాంతోనే అది వెనుకకు పోయింది. ఆ తదనంతరం ఆ రోజు నేను రాష్ట్రపతికి ఉత్తరం రాసిన అధ్యక్ష, ముఖ్యమంత్రి డిజిగ్నేట్ మీరు బంద్ కాలు ఎట్టిస్తారు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. దాని తదనంతరం ఇదంతా జరిగింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా ఎడల మాట్లాడే పద్ధతి అధ్యక్ష, హూ ఆర్ యూ, ఈ పేపర్లలో వచ్చింది అధ్యక్ష. ఇవాళ సంస్కారం వాళ్ళకు ఉంటుంది, ఇవాళ మర్యాద వాళ్ళకు ఉంటుంది. నేను ఒక ముఖ్యమంత్రిని లెక్క పెట్టకుండా హూ ఆర్ యూ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది అధ్యక్ష, ప్రింట్ మీడియాలో వచ్చింది, అవన్నీ ప్రింట్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది ఒకటే అధ్యక్ష, ఒక పార్టీలో ఉన్నవాళ్ళు డ్యూయల్ పాలసీ కలిగి ఉండరాదు అధ్యక్ష. ఒక పార్టీకి ఒక పాలసీ ఉంటుంది, 2 పాలసీలు ఉండయి. ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, 2 సిద్ధాంతాలు ఉండయి. తాటి వెంకటేశ్వర గారు మాట్లాడితే మీ పార్టీకి ఇక్కడ సభ్యత్వం ఉంది, అక్కడ సభ్యత్వం ఉంది, ఇక్కడ ప్రాతినిధ్యం ఉంది, అక్కడ ప్రాతినిధ్యం ఉంది, మీరు 2 నాలుగాల ధోరణిగా మాట్లాడకండి, పార్టీగా మీ వైఖరితో స్పష్టం చేయించండి మీ అధ్యక్షుల వారితో నేను చెప్పిన అధ్యక్ష. అదే మాట తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్తున్నాం. వాళ్ళు ఏం తెలుసుకుంటారో అది వాళ్ళ ఇష్టం అధ్యక్ష. ప్రజలు అంతకుముందు అసెంబ్లీలో రుణమాఫీ అయిన ఆసక్తికర చర్చ జరిగింది. తెలుగుదేశం నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు, చంద్రశేఖరరావు ఇద్దరి మధ్య జరిగిన చర్చలో ఎర్రబెల్లి దయాకర్రావు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదని ప్రశ్నించారు. దీనికి కౌంటర్గా చంద్రశేఖరరావు ఘాటైన సమాధానం ఇచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రైతుల విషయంలో కూడా ఒకసారి మీరు ఆలోచించండి. మేము విమర్శ కాదు, మేము దాన్ని ఏదో రాజకీయం చేయాలన్న ఆలోచన కూడా లేదు. రైతులకు లబ్ధి పొందే రూపంగా మీరు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు మీరు ఏ రూపంగా చేస్తారో చేయండి. చాలా నమ్మకంతో వేశారు, విశ్వాసంతో వేశారు. మీరు మీ స్టేట్మెంట్లే మీరు బ్యాంకర్స్ మీటింగ్లో మీరు ఇచ్చిన లీకు, బ్యాంకర్స్ మీటింగ్లో ఒక లీక్ ఇచ్చారు. 2013 నుంచి 14 వరకే రైతులు ఆందోళన చెందారు. అది ఎవ్వరు చెప్పలే, ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలే, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పలే. రైతులు రోడ్ల మీదకి వచ్చారు, మీ గద్దెలు కూడా కొట్టారు, మీ పార్టీ వాళ్ళు కూలగొట్టారు. మేము కాదు కూలగొట్టింది, మేము రాజకీయం. అరే వాళ్ళకి టైం ఇవ్వాలి, మనం ఇప్పుడే ఎందుకు తొందరపడాలని మేము అంటున్నాం. మా కార్యకర్తలకు తొందరపడి మనం ఏం విమర్శలు చేయొద్దనేది మేము చెప్తున్నాం. దయచేసి ఇప్పటికి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో మేము చాలా విషయాలు చెప్పాను. 2 విషయాలు నేను స్పష్టం చేయదలుచుకున్నాను. కన్ఫ్యూజన్ అక్కర్లేదండి ఎవరికి కూడా. వన్ థింగ్, ది గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్, 100%, 100కు 100% మేనిఫెస్టోలో ఏం చెప్పినామో దాన్ని తూచా తప్పకుండా ఆమోదించి దానిలో ఎవ్వరికి కూడా ఎటువంటి డౌట్స్ అవసరం లేదని చెప్పి మనం చేస్తాం. ఒకటి, మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా 100%
రైతు రుణాల మాఫీ ఏదైతే ఉందో 100% దాన్ని చేసి తీరుతాం, అమలు చేసి తీరుతాం. నెంబర్ 2, ఇక్కడ దయాకర్ రావు గారు మాట్లాడుతున్నారు. అమాయకంగా మాట్లాడితే ఐ కెనాట్ హెల్ప్. కానీ వాళ్ళు కూడా చాలా సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష, వారంటే నాకు గౌరవం కూడా ఉంది. ఒక శాసనసభ పక్ష నేతగా అసెంబ్లీ ఫ్లోర్లో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా పద్ధతిగా జాగ్రత్త మాడితే మంచిది. గవర్నమెంట్కి ఏం కర్మండి లీక్ ఇచ్చేది నాకు అర్థం కాదు. ఆ లీకులు పీకులు సంస్కారం మాకు లేదు. మేము చేయదలుచుకున్నది చెప్తాం, చెప్పింది బాధ్యత చేస్తాం. ఈ లీకులు బీకులు రాజకీయాలన్నీ అవి ఎవరుకునేవి మీకు తెలుసు, మీ కథగా మాకు ఆ కథలు లేవు. ఆ జబ్బులు మాకు ఇంకా అంటుకోలేదు, మాకు వద్దనే భగవంతుని ప్రార్థిస్తున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉంది అధ్యక్ష. మేము లేము, మేము కూలగొట్టలేదు, కూలగొట్టించిన లెవెల్లో మా రిపోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష, కూలగొట్టిన వ్యక్తి లెవెల్లో మా రిపోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష, పేర్లతో సహా ఉన్నాయి. ఏ పార్టీలు ప్రొవోక్ చేసినా కూడా ఉన్నాయి. కానీ మేము ప్రొవోక్ కాలే, మేము తొందరపల్లే. ఎప్పుడు అధ్యక్ష నాకు అర్థం కాదు. సెకండ్ నాడు మేము ప్రమాణ స్వీకారం చేసాం. ఇక్కడ దఫ్తరం లేదు, నా ఆఫీసే సెట్ కాలేదు. ఇంకో సందర్భంలో దయాకర్ రావు గారు వారికే చెప్పిన నేను, వారు స్వయంగా వచ్చినప్పుడు నన్ను అభినందించడానికి సెక్రటరీకి వస్తే చెప్పిన నేను. ఈవెన్ టుడే అధ్యక్ష, ఈ రోజు కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే దయాకర్ రావు గారు మినిమమ్స్ అయినా వర్కౌట్ చేయిస్తాము, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అప్పులు కడతీర్చుదాము, ఖరీఫ్ సీజన్ వస్తూ ఉంది, రైతులు రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే సోయితోని నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను అధ్యక్ష. ఇట్ వాజ్ మై ఇనిషియేటివ్. నేను ఇనిషియేటివ్ తీసుకొని అధికారులకు చెప్పి నాతో సిఎస్ గారు అన్నారు, సార్ కష్టమవుతుంది, ఇంత తొందరగా పిలిస్తే పర్వాలేదండి, మాకు చెప్పేది లెక్కే కదా వాళ్ళు చెప్పేది. దాంట్లో నేను ఇనిషియేటివ్ తీసుకొని ఉన్న లెక్కేంది, అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి, క్రాప్ లోన్ అంటే పంట రుణము. మేము చెప్పిన అధ్యక్ష స్పష్టంగా మేనిఫెస్టోలో పంట రుణాలు మాఫీ చేయబడతాయి. ₹1,00,000 వరకు ఎలాంటి రైతుకైనా ఎలాంటి పంట రుణం ఉన్నా 100% మాఫీ చేసి తీర్థం అధ్యక్ష. దట్ ఇస్ అవర్ కమిట్మెంట్. వీ విల్ నాట్ గో బ్యాక్. 100% చేస్తాం. దానికి కోడిగుడు మీద ఎన్నికలు పీకినట్టు వివరణ లేదు, తోక ఇక్కడికి వస్తుంది అధ్యక్ష వివరణ. 15 రోజులు కాలే మా ప్రభుత్వం వచ్చి. దయాకర్ గారు అంత తొందరపాడేందుకండి? నిన్న కూడా మీరు గవర్నర్ స్పీచ్ ఎండ్లో మీరు ఏదో చెప్తా ఉన్నారు. అంత తొందరపాడేందుకు నాకు అర్థం కాదు. మాకు ప్రజలు ఇచ్చిన టైం 5 ఏళ్ళు ఉన్నది. ఇంత తొందరపాడేందుకండి? వీ హ్యావ్ టు వెయిట్. మేము ఏం చెప్తాం, ఏం చేస్తాం, ఏం ఆచరిస్తాం చూడాలి కదా మీరు. 2013లో 2014 బాపద్దే మాఫీ అవుతుంది అనేది పేపర్లో వచ్చింది. పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చింది బ్యాంకర్స్ మీటింగ్లో, నేను అన్నది కాదు. దాని మీద రైతులు ఆందోళన చెందాలు, ఆత్మహత్య మెదక్ జిల్లాలోనే మీ జిల్లాలోనే చేసుకున్నట్టు పేపర్లో కూడా చూసాం. రెండవది మేము ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీరు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మీరేమన్నారు, ఇప్పుడు పంట రుణాలు అని అన్నారు. పంట రుణాలు అంటే క్రాప్ లోన్లే, క్లియర్గా అర్థమవుతున్నది. మీరు అది క్లారిటీ ఇస్తలేరు. రైతులు ఆందోళన చేస్తున్నారు అంటే క్రాప్ లోన్లే మీరు మాఫీ చేయగలుగుతారు అనేది మీ మాటలలో అర్థమైంది, పంట రుణాలే అని. కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ ₹1,00,000 రుణమాఫీ అని ఇచ్చారు. రుణమాఫీ వేరు, పంట రుణాలు మాఫీ వేరు. మీరు 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 అక్కడ మీకు క్లారిటీ వస్తలేదు. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు పంట రుణాలు మాఫీ అని అన్నారు. పంట రుణాలు అంటే క్రాప్ లోన్లు. ఇక్కడ మీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ ₹1,00,000 రుణమాఫీ. ఇక్కడ ఇది కూడా మేనిఫెస్టో నా చేతులు ఉన్నది, ఇక్కడ ఉన్నది రైట్. వేవర్ ఆఫ్ క్రాప్ లోన్స్ టు ఆల్ ఫార్మర్స్ టు an extent of ₹1 lakh. This is very clear. We are abundantly clear. Waiver of crop loans. ఇక అసెంబ్లీలో జరుగుతున్న చర్చ అది అధికార ప్రతిపక్షాల మధ్య ఉన్నది. ఇక ప్రభుత్వం మాత్రం సంక్షేమానికే పెద్దపీట వేస్తుంటున్నది. ఇందాక మనం విన్నట్లుగా రైతుల రుణమాఫీకి సంబంధించింది. రెండవది KG to PG వరకు ఉచిత విద్య, దీంతో పాటుగా వివిధ వర్గాల సంక్షేమానికి SC, ST, BC మైనార్టీలకు ₹1,00,000 కోట్ల కేటాయింపు, నిధుల కేటాయింపు చేస్తామని ప్రభుత్వం చెప్తున్న ఇన్ని సంక్షేమ కార్యక్రమాల వెనుక ప్రభుత్వానికి ఉన్న వ్యూహం ఏమిటి? నిజంగానే ఈ 5 ఏళ్ల కాలంలో ఇవన్నీ సాధ్యమవుతాయా, లేదంటే కనుక మరేదైనా మార్గం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదా? దీని సందర్భంగా బయట దీనిపైన విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఇవాళ మన చర్చనీయాంశం కూడా ఇదే. చర్చలో పాల్గొనేందుకు బీజేపీ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారు, TRS ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు. ముగ్గురికి గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తానండి. ప్రభుత్వం చెప్తున్న ₹1,00,000 రుణమాఫీ, పంట రుణాల మాఫీకి సంబంధించింది కానీ, KG to PG విద్యకు సంబంధించింది కానీ, ఇంకా అందులో చాలా అంశాలు ఉన్నాయి.
ఇన్ని అంశాలు కూడా వీటిని ఒక వాస్తవానికి చిన్న రాష్ట్రానికి చాలా మితిమీరిన లేదా మించిన ఎజెండా అని ఒక అభిప్రాయం ఉంది. దీంతో మీరు ఏకీభవిస్తారు? చిన్న ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే సంక్షేమ రంగమే ప్రధానమైనటువంటిది. అందుకొరకే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుండు, సంక్షేమానికి పెద్దపీట వేస్తామనేటువంటి ఒక మాట చెప్పాడు. అంతేకాకుండా సంక్షేమ శాఖలు ఏవైతున్నాయో గతంలో ఇతర మంత్రులు నిర్వహించేటువంటి వాళ్ళు, దాన్ని పక్కదోవ పెట్టేటువంటి వాళ్ళు, ఇప్పుడు అట్లా జరగకుండా స్వయంగా నేనే నిర్వహిస్తా, ఒక్క పైసా కూడా వృధా జరగకుండా ఏ శాఖకు కేటాయించినో ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక సంక్షేమం తప్పకుండా వాటిని న్యాయం చేస్తా అనేటువంటి ఒక మాటతో చెప్తూ వచ్చినాం. ఇవాళ కాదు, ఎన్నికల కన్నా ముందే ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఇవన్నీ గగ్గోలు పెడుతూ వచ్చారు. మీరు చెప్పేటివన్నీ సాధ్యమా అనేటువంటి ఒక మాట చెప్పాడు. కాబట్టి నిష్ణాతులైనటువంటి ఒక ఇంజనీర్స్ను పిలిపించి ఏవైతే మనం చెప్పినావో ఆ చెప్పిన వాటికి ఎంతెంత బడ్జెట్ అవుతుంది అనేటువంటి ఒక అంచనా వేసినాం. ఒక్క పైసా కూడా లంచానికి అవకాశం లేకుండా, లంచగొనితనం జరగకుండా, రాజకీయ అవినీతి లేనట్టయితే తప్పకుండా అమలు జరుపుతామనేటువంటి ఒక నమ్మకం మా ప్రభుత్వానికి ఉన్నది. అందుకొరకే ఇవాళ ఎస్సీల సంక్షేమం దృష్టే కానీ మేము ఎస్సీ, బీసీ, ఎస్టీ అన్ని మైనారిటీకి సంబంధించిన సంక్షేమాలన్నిటి కూడా సుమారు 1,00,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతాం అనేటువంటి ఒక మాట చెప్పినాం. దానికి తూచా తప్పకుండా కట్టుబడి ఉంటాం. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిందే వాళ్ళ ద్వారా వచ్చిందే, కాబట్టి వారికన్నా మించిందే ఉంటుందండి ఇంకా. కాబట్టి తప్పకుండా వారి కొరకే ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది, అది సాధ్యమైద్ది అనేటువంటి ఒక నమ్మకంతో మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎస్ సార్. భాను గారు, నిజంగానే ప్రభుత్వం చెప్తున్న ఈ సంక్షేమ రాజ్యం, సంక్షేమ ప్రభుత్వం, ప్రజల సంక్షేమం, దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? నిజంగానే మీరు చెప్పినట్టుగా సాధ్యమంటారా, లేదంటే కనుక కొన్ని ఇబ్బందులు? సాధ్యమా అసాధ్యమా అన్నది ఇప్పుడే మనం చెప్పలేము. మొట్టమొదటిగా వారు చెప్తున్నటువంటి అంశాల పట్ల వారు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వాటిని సాధించే దిశగా వాళ్ళు పోయినంతసేపు మేము వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. అయితే ఒక ప్రజలు మాత్రం ఇప్పుడు కోరుకునేది ఏంటంటే, మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రకమైనటువంటి అంటే అనిశ్చితి నెలకొని ఉంది. అంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఈరోజు మనం వేర్ వి స్టాండ్, ఆర్థిక పరంగా మనం ఏ రకమైనటువంటి ఇదిలో ఉన్నాం, అదేవిధంగా వివిధ రంగాలలో మనం రేపొద్దున ఈ 2 రాష్ట్రాలు విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏ రంగాల్లో మన పరిస్థితి ఏంటి అంటే దీన్ని 3 అంశాలుగా చూడాల్సినటువంటి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. గతంలో కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటివి, ఈరోజు విడిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి ఆస్తులు ఏంటివి, అప్పులు ఏంటివి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది అనేటువంటిది ఒక వివరణ కావాల్సినటువంటి సమయం. అదేవిధంగా మన గోల్స్ ఏంటివి, మన అచీవ్మెంట్స్ ఏంటివి, మన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటివి, వీటి మీద ఒక మన స్పష్టత కావాల్సినటువంటి అవసరం. మనం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఒకవైపు ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలకు ఒక వాగ్దానాలు చేసింది, ఆ కార్యక్రమాల వైపు అడుగులు వేస్తామని చెప్తున్నారు. అయితే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఏ రాష్ట్రం పూర్తి స్థాయిలో అంటే ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అవకాశాలు లభించాలంటే కూడా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి జీవన ప్రమాణాలు మారాలంటే కూడా కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే పాసిబుల్ కాదు. సంక్షేమ కార్యక్రమాలు అనేటివి కేవలం ఇమ్మీడియట్ రిలీఫ్ మాత్రమే. కానీ జీవన స్థితిగతులు మారాలంటే మనకు లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. ఏ లాంగ్ టర్మ్ ప్లానింగ్తో మనం పోబోతున్నాం, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలకే కాదు, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రానికి 29వ రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రానికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం డైరెక్షన్ అంటే మనం ఈ 5 సంవత్సరాల్లో కనుక అది ఒక మంచి డైరెక్షన్లోకి తీసుకుపోకపోయినట్టయితే మనం పూర్తిగా వెనకబడిపోయేటువంటి రాష్ట్రంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కనుక ఈ 5 సంవత్సరాలు కొంత ముందుకు తీసుకెళ్ళినట్టయితే మళ్ళీ రేపొద్దున ఇదే ప్రభుత్వం వచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకొక ప్రభుత్వం వచ్చినా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక ఏమైనా తప్పులు చేసినట్టయితే రానున్న ప్రభుత్వాలకి రానున్న ఇదికి దాన్ని సరిదిద్దుకోవడానికే సరిపోయేటువంటి పరిస్థితి. కానీ
అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనం ప్రభుత్వాన్ని నిందించడానికో ప్రభుత్వానికి ఈరోజు మనం ప్రశ్నించడానికో ఇంకా సమయం ఆసన్నం కాలేదు, దానికి ఇంకా సమయం. అయితే ఇక్కడ కొన్ని అంశాల పట్ల మాత్రం డెఫినెట్గా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్య గురించి చెప్తున్నారు. ఈ నిర్బంధ ఉచిత విద్య అంటే ఏంటిది అనేది ఆ క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్య అనేటువంటిది మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల వరకే పరిమితమా? ప్రభుత్వ పాఠశాలల వరకే పరిమితం అయితే ప్రభుత్వ పాఠశాలలో ఆల్రెడీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. మీరు కొత్తగా వాగ్దానం చేసేది ఏముంది? కొత్తగా దానివల్ల ఇదేం లేదు. సో అదేవిధంగా ఇది ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేసేటువంటి ఏదైతే మేము ఆరోగ్యశ్రీ పెట్టినట్టో లేకపోతే ఫ్రీ రీయింబర్స్మెంట్ పెట్టినట్టో దీన్ని మీరు ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేస్తున్నారా? ఈరోజు ఈ రాష్ట్రంలో సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులకు కూడా అన్ని స్కూల్లో చదువుతున్నటువంటి మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే వాస్తవం అయితే ఈ రాష్ట్రంలో ప్రతి సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నటువంటి అర్హులైనటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఫీజు ప్రభుత్వమే పే చేయాలి. బేసిక్ క్వశ్చన్, ఫీజు ప్రభుత్వమే పే చేయాలి. అదే వాగ్దానం కనుక వాస్తవం అయినట్టయితే సో ఈ రకమైనటువంటి కొన్ని అనుమానాలు అపోహలకు దారితీసేటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కొత్త రాష్ట్రం కాబట్టి మన ఇండస్ట్రియల్ పాలసీ ఏ విధంగా ఉండబోతుంది, మన మైనింగ్ పాలసీ ఏ విధంగా ఉండబోతుంది, మన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వీటి మీద పనితీరు డిపెండ్ అయ్యి భానుగారు చెప్పినట్టుగా ఒక అనిశ్చితి ఉందా ప్రజల లోపల? ప్రభుత్వం చెప్తున్న సంక్షేమం అంశం ఒకటైతే కనుక, రెండవది నిజంగానే అనిశ్చితిలో జనం ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఉంటే కనుక అది గందరగోళం ఎటువైపు నుంచి ఉన్నట్లు ఎట్లా క్లారిటీ తీసుకోవాలి దానికి? నేనేమంటానంటే నూతన ప్రభుత్వానికి ఇంకా కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే కొద్ది రోజులైంది కాబట్టి. కానీ మనకున్న రాజకీయ అనుభవంతో కనుక ఇప్పుడున్న ఎన్నికల ముందు అటు సీమాంధ్రలో కానీ ఇక్కడ కానీ పెట్టిన మేనిఫెస్టోలు, ఆ మేనిఫెస్టోలు మొదటి అసెంబ్లీలో గవర్నర్ ద్వారా చెప్పించిన అంశాలు, వాటి పరిశీలన కనుక చూసేది ఉంటే రాజకీయంగా అంటే ఫర్దర్ ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా ఉంటుందని చూసినప్పుడు, ఉదాహరణకు ఒక రైతుల అంశం మీద కనుక తీసుకునేది ఉంటే రెండు ప్రభుత్వాల దగ్గర క్లారిటీ లేదు. నేను ఇవాళ అసెంబ్లీ చర్చ చూడలేదు, కానీ నేను ఇవాళ పొద్దున పేపర్ అంతా చదివిన వాళ్ళు ఇచ్చింది. నిన్న మాట్లాడింది గవర్నరు సంబంధించిన దాంట్లో నేను మాట్లాడినా. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన దాంట్లో వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ ఎన్నికల ముందు హడావుడిగా అన్లిమిట్గా వీరో కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలే అన్నారు, కానీ అక్కడనైతే అన్లిమిట్గా చెప్పాడు. అయితే ఇందులో 2 విషయాలు ప్రధానంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ రైతులది. రేపు రాబోయే రోజుల్లో ఇదే రాజకీయ రంగాన్ని మళ్ళీ మార్పుకు గురి చేసే అంశం ఇదే. అంటే 2004లో ఏది రీషెడ్యూల్ చేసిన తర్వాత 2008లో రుణాలు మాఫీ అయినాయి. ఓన్లీ 5 ఎకరాల వరకు మాత్రమే ఉన్న వాళ్ళకు మాఫీ అయినాయి. ఆ తర్వాత మిగతా రుణాలు, క్రాప్ రుణాలు మాఫీ కాలే. అవన్నీ కూడా రీషెడ్యూల్ తర్వాత ఇక అప్పటి నుంచి కూడా మళ్ళీ మాఫీ కాకుండా పేరుకపోతూ వస్తున్నాయి. అంటే బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతున్న క్రమంలో ఆ సందర్భంగా రుణాలు మాఫీ అయినప్పుడు అప్పుడు ఎన్పిఏ కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 ఎన్పిఏ కింద దివాలా తీసిన బ్యాంకులు అన్నీ కూడా బాగుపడ్డాయి. కోఆపరేటివ్ బ్యాంకులు రైతుల కంటే ఎక్కువ బ్యాంకులు బాగుపడ్డాయి. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్న పాయింట్అవుట్ చేస్తున్నా అంటే ఎవరు కూడా ఇప్పటివరకు చేయలేదు. కేసీఆర్ గారు రుణమాఫీ విషయం మాట్లాడినప్పుడు, ఇప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు పంట రుణాలు మాత్రమే అంటారు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? అంటే రీషెడ్యూల్ చేసిన కాంచి ఇప్పటివరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తారా? ఎల్టీ లోన్లు మాఫీ చేస్తారా? మరి ఇవన్నీ చేయకుండా అంటే ఎంతమంది రుణగ్రస్తులు ఉన్నారో వ్యవసాయదారులు అన్ని రకాల రుణాల మీద 1 లక్ష మాఫీ చేస్తారా? చేస్తే దాని బడ్జెట్ ఎంత? 12,000 కోట్లు కాదు, ఎక్కువ అవుతుంది, 40,000 కోట్లు అవుతుంది. సరే, వాళ్ళ దగ్గర కూడా లెక్కలు లేవన్నారు. నా లెక్కలు లేవంటే ఇప్పుడు వచ్చిన లెక్కలు మేము చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇది మాఫీ చేసినప్పుడు చంద్రబాబు దగ్గర లెక్కలు లేవు, చంద్రశేఖరరావు గారి దగ్గర లెక్కలు లేవు. కానీ లెక్కలన్నీ ఇప్పుడు తీస్తున్నారు. లెక్కలు లేకుండా మాట్లాడారు, లెక్కలు ఇప్పుడు తీస్తున్నారు. ఇందులో ఏది సాధ్యమో ఏది సాధ్యం అవన్నీ లెక్కలేని మాటలా? అంతేగాని మరి ఇప్పుడు లెక్కలు తీస్తున్నారు, మేము ఇప్పుడు లెక్కలు తీస్తామంటున్నారు. లెక్కలు తీసినప్పుడు నేను అడుగుతున్నా, యాజ్ ఏ రైతుగా అడుగుతున్నాము, ఎప్పటి నుంచి మీరు మాఫీ చేస్తారు? 13, 14 కాదు, అందరికీ మాఫీ చేస్తాం. అందరికీ మాఫీ చేస్తే ఎంత అవుతుంది అనేది చెప్పడం లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం, బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గత సంవత్సరం పాదయాత్ర చేస్తూ ఏం చెప్పిండంటే, మీరు ఎవరు రుణాలు కట్టకండి అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ చెప్పిండి ఆయన. ఇదంతా లింక్ ఉన్నది. ఇప్పుడు రాష్ట్రం విభజించబడవచ్చు. ఆయన ఎవరిని రుణాలు కట్టద్దంటే ఏమైందంటే, ఈ రుణాలు కట్టద్దన్నాడు, కరెంటు బిల్లు కూడా కట్టద్దన్నాడు. ఆయన మొత్తం డిక్లేర్ చేసి పారేశాడు. డిక్లేర్ చేస్తే చాలామంది తెలంగాణ రైతులు బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకోలేదు. ఇప్పుడు బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే, దీన్ని రెన్యువల్ అంటాం, రెన్యువల్ చేసుకునే వాళ్ళ రైతులకు ఇప్పుడు వర్తిస్తాయా అనేది ప్రభుత్వం చెప్పడం లేదు. అంటే వీళ్ళు ఏమైతుంది, మొన్న లేటెస్ట్గా రెన్యువల్ చేసుకున్న వాళ్ళందరూ 80% బుక్ అడ్జస్ట్మెంట్ రెన్యువల్ అవుతున్నాయండి.
అవి లోన్లు కట్టడం లేదు. రెన్యువల్ ఏది కోఆపరేటివ్ బ్యాంకులలో, కమర్షియల్ బ్యాంకులలో కొంత కడుతున్నారు, కొంత రెన్యువల్ అవుతున్నాయి. ఈ రెన్యువల్ కానుల సంగతి ఏంటి అనేది కూడా క్లారిటీ రాలేదు. రేపు బ్యాంకర్స్ కనుక పాత బకాయిల కింద ఇప్పుడు 2013-14లో కూడా రెన్యువల్ అయినాయి, అవి కూడా రెన్యువల్ చేసుకోవాలన్న పరిస్థితి ఏంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇస్తారా, ఇస్తే ఎన్ని కోట్లు అవుతాయి అనేది చెప్పడం లేదు. మేము కొత్తగా ప్రభుత్వానికి వచ్చినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 10 రోజులు కూడా కాలేదు. అయినప్పటికీ కూడా రైతులను ఆదుకునేటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి రైతులకు ఉండేటువంటి ఒక పంట రుణాలు ఎన్ని ఉన్నాయి, గతంలో మేము ఎస్టిమేట్ చేసిన దానికి ఇది కుదురుతుందా లేదా అనేటువంటి దాని మీద బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ సమావేశంలో ఇంకా వివరాలు తీసుకురాలేదు. ఓకే, అంటే కేవలం రైతులది మాత్రమే కాకుండా కేవలం ఇప్పుడు ఇందాక భానుగారు మాట్లాడుతున్నమాట అది కూడా కేజీ నుంచి పీజీ వరకు సాధ్యమైంది, దీనికి ఉన్న ప్రణాళిక ఏమిటి చెప్తున్నా. చాలా ఇంపార్టెంట్ విషయం అండి, అసెంబ్లీలో జరిగింది అన్న. ఒకటే ముచ్చట చెప్పని దయాకర్ రావు గారు స్పష్టంగా అడిగారు, అయ్యా మీ మేనిఫెస్టోలో ఏమిటంటే కేసీఆర్ గారే స్పష్టంగా మేనిఫెస్టో తీసి అయ్యా పంట రుణాలన్నీ అవసరం లేదండి. కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి ఒక విషయం మీద స్పష్టత ఉన్నది, రైతులకు కూడా స్పష్టం చేసి ఎటువంటి క్లారిటీ లేదనేటువంటి ఒక మాట సరైనది కాదు. అందుకొరకే ఇవాళ గోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీ కేంద్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటది. కాబట్టి బాధ్యతాయుతంగా ఉండేటువంటి వాళ్ళమందరం కూడా ఎట్లా ప్రభుత్వం నిర్వహణ జరగాలి, రైతులకు ఏ విధంగా శ్రేయస్సు జరగాలి అనేటువంటి రీతిగా జరగాలి. కానీ గుడ్డు మీద ఈక విక్కినట్టుగా ఇంకా కరెక్ట్ కాదు. రైతులను ఆదుకోవాలంటే మాత్రం ఎట్లా మీకు కూడా బాధ్యత ఉంది, ఆ బాధ్యతను అర్థం చేసుకోవాలి. ఆ బాధ్యత ఏదో నన్ను క్యూట్ అడుగుమని దాని జవాబు చెప్తా. నేను దాన్ని పారిపోతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏమైనా హామీలు ఇస్తే, వరాలు ఇస్తే, వాగ్దానాలు చేస్తే మీరు అడగండి, నేను చెప్తా. కానీ నేను అడిగేదాంట్లో ఏంటంటే రైతుల పక్షాన మేము కొన్ని డౌట్స్ అడుగుతున్నాం, మిమ్మల్ని ఏమి విమర్శించలే. ఇప్పుడు మీ ప్రభుత్వం చెప్తలేదు. అది ఏం అడుగుతున్నా అంటే ఖరీఫ్ మే 15 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఖరీఫ్ ప్లాన్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు పడతలేవు, 4 రోజులకు వస్తుంది. కానీ ఇప్పుడు రుణాల మాఫీ ఇంకో 14-15 రోజులు అవుతుంది అంటారు. ఈ 14-15 రోజులు రుణాలు కనుక మీరు సంతకం పెట్టి మాఫీ చేస్తే ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వాలి, బ్యాంకర్స్ క్రెడిట్ చేయాలి, లేదంటే షెడ్యూల్ చేయాలి, రీషెడ్యూల్ చేయాలి వాళ్ళకు. అదంతా ప్రాసెస్ అయినాకనే వాళ్ళు అప్పుడు మళ్ళీ రుణాలు ఇస్తారు. అప్పటిదాకా రుణాలు ఇయ్యరు. అంటే దీని అర్థం ఇంకో 1-2 నెలల దాకా ఇదే వాయిదా పోయిందనుకో, పోతే అప్పుడు రైతుల పరిస్థితి మళ్ళీ బయట అప్పులు తెచ్చుకోవాలి. షెడ్యూల్ అనేది చెప్పాలి. మనం మాట్లాడుతున్న చర్చ కేవలం రైతుల మీదనే కాదు, మొత్తంగానే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం మీద మాట్లాడుతున్నాం, మనం వెల్ఫేర్ మీద మాట్లాడుతున్నాం. అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారితో స్పష్టం చేసినాం మొన్న బ్యాంకర్లతోటి. వారు అన్నట్టుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులను ఆదుకోవాలనేటువంటి మేము కూడా రైతుల కొరకే వాళ్ళతోటి మీటింగ్ పెట్టించి వారు ఇమీడియట్గా, ఎందుకంటే వారు అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోకపోయినా వారితో ఒప్పిస్తున్నాం, వారిని రిక్వెస్ట్ చేసినాం, అయ్యా రేపు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరైతే అప్పులు ఏవైతున్నాయో రివైవ్ చేయండి, దాని మీద మేము దాని గురించి ఆలోచన చేస్తున్నాం అనేటువంటి మాట మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి అది. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఒక రుణాలు ఇప్పించేటువంటి ఒక పూచి మాత్రం దాంట్లో లాంగ్ టర్మ్ విషయంలో మా భానుగారు చెప్తూ వచ్చారు. అందుకొరకే మీరు చూడొచ్చు భానుప్రసాదరావు గారు, ఎందుకంటే ఇవాళ కృష్ణా నది మీద 2 ప్రాజెక్టులు దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టులు పెట్టినాం. ఒకటి జూరాల నుంచి పాకాల వరకు ఒక ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటి. ఇలా మా వేణుగోపాల్ రెడ్డి గారితో కూడా విజ్ఞప్తి చేసినాం. మీ మేడం గారు వచ్చినప్పుడు, పాలమూరు వచ్చినప్పుడు వారే స్వయంగా చెప్పారు, పాలమూరు ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేస్తా అనేటువంటి ఒక మాట చెప్పాను. దీనికి కూడా మీరు కట్టుబడి ఉండాలి తప్పనిసరి. కాబట్టి ఆ విధంగా జాతీయ ప్రాజెక్ట్, అందుకొరకే దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటిని కూడా సరి అయినటువంటి ఒక పంతాలో వాటిని నిర్వహణ చేస్తామనేటువంటి. అదేవిధంగా కరెంటు కష్టాలు తొలగాలంటే కూడా వాటి గురించి కూడా ఇప్పటికే 6000 మెగావాట్లకు సంబంధించినటువంటి ఎన్టీపీసీ నుంచి దానికి సరి అయినటువంటి ఒక ప్రాజెక్ట్ తయారు చేయమన్నాం, దానికి కావాల్సినటువంటి ఒక భూమి ఇస్తామన్నాం, నీళ్ళు ఇస్తామన్నాం. ఈ విధమైనటువంటి ఒక కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు రాయబారాలు చేస్తూనే ఉన్నాం. ఇవే కాకుండా మీరు అన్నట్టుగా కేజీ నుంచి పీజీ, భానుప్రసాద్ అన్నట్టుగా ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహించడం కాదు, మేము మా స్కూళ్ళు సమర్థవంతంగా నిర్వహణ జరిగినట్టయితే ఆటోమేటిక్గా పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ప్రభుత్వ స్కూళ్ళకు వస్తారు. ప్రభుత్వ స్కూళ్ళకు వస్తే ఉచితంగా నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్లో
ప్రభుత్వ స్కూళ్ళలో లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం తల్లిదండ్రులకు Yes, okay. కలిగిస్తాం, సార్, పిల్లలకు భాను గారు, కలిగిస్తాం. excellent. నిజమే నిజం అది తల్లిదండ్రుల మీద కూడా ఆర్థిక భారం తగ్గుతుంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఇది సుధాకర్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గతంలో అంటే ఇప్పుడు ఇది 2వ టర్మ్లో మళ్ళీ మాతో వచ్చారు, కానీ మొదటి టర్మ్లో కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేయడం ద్వారా, ప్రభుత్వ స్కూల్ని చేయడం ద్వారా మనం విద్యా వ్యవస్థను చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయడం ద్వారా విద్యా వ్యవస్థను బాగుపరచడం అనేటువంటి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. వివిధ రాజకీయ పార్టీలకు, వివిధ రాజకీయ ప్రతినిధులకి వేరు వేరు అభిప్రాయాలు. నేను చూసినంత వరకు, నేను కూడా ఒక నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నేను నిన్న ఎన్నికల్లో పోటీ చేశాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో తిరిగినటువంటి వాడిని. మీరు ఈరోజు ఏ పిల్లలు మీరు గవర్నమెంట్ స్కూల్కి పోయే పరిస్థితుల్లో ఉన్నారు? ప్రతి గ్రామాన కూడా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి టీచర్లు చాలా వరకు కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధి కంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాలు, స్థానిక వ్యాపారాలపైన పెట్టినటువంటి శ్రద్ధలో చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఆ స్కూల్ అభివృద్ధి మీద పెట్టేటువంటి సందర్భం ఉన్నది. సరే, అది వాళ్ళు ఒక టీచర్స్ నుంచి వచ్చారు కాబట్టి వారు ఇప్పుడు దాన్ని ఖండించవచ్చు, అది వేరే విషయం. కానీ వాస్తవాలు చెప్తున్నాను, నేను అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ చెప్తున్నా. ఈరోజు మీరు గత సంవత్సరాలుగా తీసుకున్నట్టయితే రోజు రోజుకు దిగజారిపోతున్నది తప్పితే స్ట్రెంత్ ఎక్కడ కూడా స్ట్రెంత్ పెరిగినటువంటి సందర్భం లేదు. ఈరోజు సాక్షర భారతి కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా అసలు విద్య మీద గత 10 సంవత్సరాలుగా ఖర్చు పెట్టినంత వేరే దేని మీద ఖర్చు పెట్టలేదు, స్కూల్స్ మీద ఖర్చు పెట్టినంత దేని మీద ఖర్చు పెట్టలేదు. కానీ ప్రమాణాలు చాలా మార్చాయి, బిల్డింగ్స్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. మొన్న తాజా లెక్కలు తీసుకుంటే కనుక మొత్తం 60 లక్షల మంది తెలంగాణలో పిల్లలు చదువుకుంటే అందులో 40 లక్షల మంది వివిధ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. కేవలం 20 లక్షల మంది మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఈ 40 లక్షల అటువైపు లాక్కెళ్ళదానికంటే కూడా 20 లక్షల ఇటువైపు లాక్కొచ్చే అవకాశం ఉందా లేదా? మీరే చెప్తే ఆయన చెప్పనియండి. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సినటువంటి గణాంకాలు చూసినట్టయితే కనుక మీరు చెప్పేటువంటి 40 లక్షల్లో నుంచి అంటే మీరు ప్రాథమిక విద్యలో చెప్తున్నారు, ప్రాథమిక విద్యలో సంబంధించినటువంటి లెక్కలు అంటే హై స్కూల్ అన్ని రకాల పిల్లలంతా మన తెలంగాణ రాష్ట్రంలో 61 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 61 లక్షల మంది పిల్లలు ఉన్నట్టయితే కేవలం ఇప్పుడు స్కూల్లో చెప్తున్నారు, స్కూల్ ఎడ్యుకేషన్లో చెప్తున్నారు. సరే, 20 లక్షల మంది ఏంది ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు అని చెప్తున్నారు. అంటే మేము చదివేంతవరకు కూడా ఈ సంఖ్య ఈరోజు ఉన్నటువంటి 60 లక్షల్లో మేము చదివేప్పటికీ మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. నేను ఆ రోజు కూడా మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పిల్లలుగా ఉన్నటువంటి మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న మా ఫాదర్ కూడా ఆ రోజు కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్, అయినా మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాం. ఈరోజు సుధాకర్ రెడ్డి గారి పిల్లలు కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఏ ప్రభుత్వ టీచర్ పిల్లలైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? బుచ్చన్న గారు, ఇప్పుడు మా భానుప్రసాద్ కరీంనగర్ జిల్లాదే ఎగ్జాంపుల్ చెప్తాను. కరీంనగర్ జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం అనేటువంటిది ఒక మండలం. ఆ మండలంలో ఒక మండల విద్యాధికారి మొత్తం మండలంలో ఉండేటువంటి ఒక పాఠశాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివేటట్టుగా, ఒక్క ప్రైవేట్ స్కూల్ లేకుండా, ఒక్క బస్సు తిరగకుండా మొత్తం మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివేటట్టుగా చేస్తాడు. కాబట్టి మనం చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ప్రైవేట్ స్కూళ్ళని మూతబడి ప్రభుత్వ పాఠశాలగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రేపు పరిపాలన చూడు భానుప్రసాదరావు గారు తప్పకుండా ఆ విధమైనటువంటి మార్పు తీసుకొచ్చి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్య ఆంగ్ల మాధ్యమంలో సిబిఎస్ఈ సిలబస్ లో చేసి చూపిస్తామనేటువంటి మాట చెప్తాను. నేను ఇక్కడ కేవలం ప్రభుత్వ స్కూళ్ళు వచ్చి ప్రభుత్వ స్కూల్లోని చదివినంత మాత్రాన మన ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఒప్పుకోను. ప్రైవేట్ స్కూల్స్లో కూడా దానికి ధీటుగా ఉన్నటువంటి ఇది ఉన్నాయి, లేకపోతే దానికంటే కాంపిటెన్సీ ఎక్కువగా ఉన్నటువంటి ఇది ఉన్నాయి, అది దాని నుంచి వచ్చేటువంటి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కేవలం వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇక మన ప్రభుత్వం ఎట్లా ప్రోత్సహిస్తుంది? మన ప్రభుత్వమే కావచ్చు, మన స్కూల్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అనేది ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉండకూడదని ఉందా ఏంటి? తెలంగాణ వాళ్ళ ఉండకూడదని నాకు తెలిసిన సూత్రం ఒకటే, ప్రభుత్వ పాఠశాల సమర్థవంతంగా నిర్వహణ జరిగితే, విద్యా ప్రమాణాలు బాగున్నాయనేటువంటి ఒక నమ్మకం తల్లిదండ్రులకు కుదిరితే
ప్రభుత్వ పాఠశాలలో అవుతారు. సార్ వేణు గారు సార్, మీరు చెప్పేటువంటి లెక్కలో మీరు 20 లక్షల మందిని ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి వాళ్ళని ప్రభుత్వ పాఠశాలలోకి షిఫ్ట్ చేయగలిగేటువంటి ఇది ఉన్నట్టయితే 10 ఏళ్ల కిందట ఈరోజు 20 లక్షల మంది చదువుతున్నారు కదా, 10 సంవత్సరాల కిందట ఎంతమంది చదివారు ప్రభుత్వ పాఠశాలలో? 15 సంవత్సరాల కిందట ఎంతమంది చదివారు? 5 సంవత్సరాల కిందట ఎంత చదివారు? ఇది ఈ గణాంకాలు తీస్తే మనకు స్పష్టంగా తెలిసిపోతాయి. ఒక్క నిమిషం వారు యాడ్ చేస్తారు సార్ వేణు గారు. సార్ ఇప్పుడు అంటే చాలా అంశాలు ఇంకున్నాయి. ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పోతే మేము చదువుకున్నప్పుడు 80% 90% మగవాళ్ళు, ఆడపిల్లలు 10% ఉండేది. ఇప్పుడు 90% వాళ్ళైన 10% మగపిల్లలైన ప్రతి ప్రభుత్వ పాఠశాల వాళ్ళకు కూడా తెలుసు. మనం ఏ క్లాసుకు పోండి మీరు అట్లనే ఉంటున్నారు. ఎందుకంటే మగపిల్లలు కాన్వెంట్ స్కూల్లో వేసి పారేస్తాను, ఆడపిల్లలను పేదవాళ్ళంతా అలా చదివిస్తున్నారు ఏదో కష్టపడి. ఇదో రకమైన డిస్క్రిమినేషన్. అది చెప్తున్నా వాస్తవం ఉన్నది. ఇప్పుడు పోతే ఫీల్డ్ మీద కనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఏం చేస్తారంటే ప్రభుత్వ పాఠశాల బిల్డింగ్స్ కరెక్ట్ ఉండే కాంట్రాక్టర్లకు ఇస్తారు. రాజకీయ నాయకులే కాంట్రాక్టర్లు అయినరు. ఆ బిల్డింగ్స్ నాణ్యత ఉండదు. వాటిలలో వినండి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు టీచర్స్ ఉన్నారు ముందు, అసలు టీచర్స్ కరెక్ట్ అక్కడ ఉండి పాఠశాలకు పంపితే చాలు వాళ్ళు పాఠం చెప్పినట్టే. ఇప్పుడు టీచర్ అనేవాడు ఒక 60-70 కిలోమీటర్ల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. సింగిల్ టీచర్లు పోతలేరు. డబుల్ టీచర్ అక్కడ ఒక టీచర్ పోయి ఒక టీచర్ పోడు. ఇంకా సింగిల్ టీచర్లు ఉన్న కాడ ఎస్సీ ఎస్టీలు ఇంకా ఇతర ఉన్న కాడ 1000 రూపాయలు 2000 ఇచ్చి టెంపరీగా చదువుకున్న వాళ్ళని ఆడబెట్టి వీళ్ళు నెలకు ఒక్కసారి పోతున్నారు. అసలు ఇవన్నీ కనుక చర్యలు తీసుకుంటే టీచర్స్తోని కరెక్ట్ టీచింగ్ చేయించగలిగితే కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఇచ్చి కరెక్ట్ కనుక టీచర్లతో పాఠం చెప్పివ్వమని ముందు అది సగం బాగుపడుతుంది, సగానికి ఎక్కువ బాగుపడుతుంది. ఒక ఎక్స్పెరిమెంట్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలాన్ని ఒక ఎంఈఓ ప్రైవేటు పాఠశాలలు లేకుండా ప్రభుత్వ అజమాయిషులు అది మోడల్ అండి. నేను దాని గురించి అంటలేను. ఇప్పుడు దాన్ని ఏం తప్పు పడతలేము. అట్లాంటి ఎన్జిఓలు కానీ మోడల్ కొన్ని ఉంటాయి, అదే అంత కాదు కదా. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాలసీలో భాగంగా నేను మాట్లాడుతున్నా. టీచర్స్ అందరినీ అంటే చేయించాలని అంటున్నాం, సలహా ఇస్తున్నాం. అది సాధ్యమైతే కాదని తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు అవి చేయకుండా మేము బాగు చేస్తామంటే ఏది కాదు. తర్వాత కరప్షన్ విషయం మాట్లాడిండ్రు. కరప్షన్ విషయంలో మేము కేంద్రంలో ఎంత పారదర్శకంగా ముందుకు పోయేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చేయాలి. ముందు నేనేమంటున్నా అంటే మొత్తం ఎమ్మెల్యేలు ఇవాళ అక్కడ ఎంపీలకు చెప్పేసిండు, మినిస్టర్లు చెప్పేసిండు. మా నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? 2 నెలల్లో మీ రిపోర్ట్స్ అని ఇవ్వాలి, మీకు ఉన్న వ్యాపారాలు ఆస్తులన్నీ సబ్మిట్ చేయాలన్నారు. క్రిమినల్ కేసులు ఏ పార్టీతో సంబంధం లేకుండా క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీలు అందరి మీద సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసి 1 మంత్లో తేల్చేయండి, నేరస్తు జైలుకు పోతారు, మిగతా వాళ్ళు పార్లమెంట్లో ఉంటారని చెప్పిండ్రు. ఇవాళ అసెంబ్లీ ఇంట్లో కూర్చొని రాసి ఆస్తుల విషయం కాదు, కేసుల విషయం చెప్తున్నా. అదేవిధంగా అసెంబ్లీలో కూడా నేను ఏమంటున్నా అంటే మీరు పారదర్శక రావాలి, పని కావాలి, ఇవన్నీ కావాలంటే నీకు పనిచేసే యంత్రాంగం ఎగ్జిక్యూటివ్ అంటే పనిచేసే యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ చిత్తశుద్ధితో కనుక వాళ్ళు లేకపోతే ఉచ్చలాగానే అవుతాయి. విద్యకు సంబంధించినటువంటి అంశానికి వచ్చేప్పటికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక విధంగా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేప్పటికి చాలా డిఫరెంట్ పొజిషన్ ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్లో తీసుకున్నట్టయితే ఈరోజు గ్రాడ్యుయేషన్ కానివ్వండి లేకపోతే ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక తీసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజీల్లో చదివేటువంటి వాళ్ళకంటే ప్రైవేట్ కాలేజీల్లో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి వచ్చేప్పటికి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మేము 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉంటూ మేము ఇచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. అందులో ముఖ్యమైనటువంటిది ఫీ రీయింబర్స్మెంట్. ఈ ఫీ రీయింబర్స్మెంట్ మీరు ఎప్పటివరకైతే మీరు ఈ కొత్త సంస్థల్ని డెవలప్ చేయటము, ఉన్నటువంటి వాటిని బలోపేతం చేయటము, ప్రభుత్వ కాలేజీలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసి నిర్మించి వాటిని తీసుకొచ్చేంత వరకు ఈ ఫీ రీయింబర్స్మెంట్ని కంటిన్యూ చేస్తారా లేదా, ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ని కంటిన్యూ చేస్తారా లేదా? బేసిక్. దాంతోపాటు నాదో ఒక క్వశ్చన్ అండి మీకు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ 6-7 యాజమాన్యాల కింద నడుస్తున్నది. భానుగారు చెప్పిన దానికే కొనసాగింపుగా 6-7 యాజమాన్యాలు ఇన్నింటికి కలిపి తేవడం అనేది సాధ్యమేనా? చెప్పండి. మరి ఇంకో అంశానికి వెళ్దాం. బ్రీఫ్గా చెప్తా, ఎందుకంటే ఇప్పటికే మేము దాని మీద కేంద్రీకరణ చేస్తున్నాం. ఒకటి, ఇప్పటికీ ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో సోషల్ వెల్ఫేర్లో ఉన్నాయి, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నది, మైనారిటీ వెల్ఫేర్ ఉన్నది. ఇవన్నిటిని కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అన్ని రెసిడెన్షియల్ పాఠశాలను ఒక యాజమాన్యంకి తీసుకొస్తాము. అదేవిధంగా జనరల్ ఎడ్యుకేషన్ ఏదైతున్నదో దాన్ని కూడా సమర్థవంతంగా మానిటరింగ్ చేసేటట్టుగా నిష్ణాతులైనటువంటి టీచర్లు ఉన్నారు, యాజమాన్యం ఉన్నది, కాబట్టి పిల్లలు ఉన్నారు. కాబట్టి దాన్ని మానిటరింగ్ సమర్థవంతంగా నిర్వహిస్తే వారు అన్నట్టుగా తప్పకుండా ఆ పాఠశాలలు కూడా
ప్రైవేట్ కాదు కార్పొరేట్ పాఠశాల కన్నా మిన్నగా ఉండేటువంటి అవకాశం. ఇందాక బాగా ఊహించుకోవడానికి బాగుంటాయి అన్నట్లు మరి అట్లా ఉండదు, ఊహించుకోదు, అనుభవం ఉన్నది. Yes, okay. అనుభవం ఉన్నది కాబట్టి చెప్తున్నాం. ప్రాక్టికల్ గా మీరు అన్నట్టుగా ఎన్ని యాజమాన్యాలు అంటే 2 యాజమాన్యాలు పాఠశాల నిర్వహించే అవకాశం ఉంటుంది. చాలా ప్రైవేటు కాలేజీలు నిర్వహణలో నడుస్తున్నటువంటి స్కూల్స్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు బెటర్ గా ఉన్నాయి. ఈ రోజు ఒక అపార్ట్మెంట్ లో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ లో స్కూల్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇదే గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చేవాటికి వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉంటుంది, మంచి ఇది ఉన్నాయి, అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. గవర్నమెంటే బెటర్. హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే వారు అన్నట్టుగా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇతర ఎంబీఏ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువగా ప్రభుత్వం చెప్తున్న సంక్షేమంలో భాగంగా, ఎందుకంటే మీరు టీచర్ కాబట్టి ఇటువైపు, ఆయన రైతు కాబట్టి ఇద్దరు అటువైపు తీసుకొని పోతున్నారు. సంక్షేమానికి సంబంధించిన మరొక అంశం దీంట్లో ఒక సలహా మండలి ఏర్పాటు చేయడం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఆ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తుంటే సలహా మండలి నిజంగానే వేణుగారు మీ దగ్గర చెప్తున్నాను, సలహా మండలి తెలంగాణ ప్రజల సంక్షేమానికి, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఇది ఈ సంక్షేమ మండలి సంక్షేమానికి కాదు, నాకు తెలిసినంత వరకు ఇది తెలంగాణ అభివృద్ధి మండలి. తెలంగాణ భవిష్యత్తుకు, తెలంగాణ అభివృద్ధిలో మనం నిర్మించుకోబోయేటువంటి తెలంగాణని ఏ విధంగా ఉండాలనేటువంటి దాని కొరకు ఇది. కానీ ఇది సంక్షేమం కేవలం సంక్షేమానికి పరిమితమైనటువంటిదో ఇదో కాదు. ఇది వివిధ రకాల అభివృద్ధి మండలి, సలహా మండలి, అభివృద్ధి సలహా మండలి 2 ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, ఇంకా ఇతరత్ర గురించి. అయితే మేమేమంటామంటే ఇప్పుడు సలహా మండలి పెడదాం బాగానే ఉన్నది, అందులో ఉన్న నిష్ణాతులైన అధికారులను పేర్లు ప్రకటించారు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని ప్రకటించారు, వాళ్ళు కూడా ఎన్జిఓ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళని ప్రకటించారు. వాళ్ళందరూ కూడా గ్రేట్ ఎఫిషియెంట్ పర్సన్స్. అలా మాకు రెండో అభిప్రాయం లేదు. నేను ఆ పేర్లను చూసినాం, పాపారావు గారు కానీ ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు ఇతరత్ర కానీ వాళ్ళందరూ బాగున్నారు. నేనేమంటానంటే వాళ్ళు వేరు, ఇప్పుడు ఇంకా మండలి బోర్డు అనేటువంటి ఒక 40 మంది వివిధ రంగాల్లో ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, అవన్నీ ఉండని మండలి కమిటీలు వేసుకుందాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ వేసుకున్న మండలిని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇటు చట్టసభలలో ఉన్న ప్రజాప్రతినిధులు, అటు ఎగ్జిక్యూటివ్ చేసే అధికారులు, ఈ రెండిట్లలో మార్పు రాకపోతే కాదు. నేనేమంటాను, ఇవాళ ఎంప్లాయ్మెంట్కు తెలంగాణ కొరకు పోరాడిండ్రు, అందులో రెండో అభిప్రాయం ఎవరికి లేదు. వాళ్ళు కష్టపడ్డా వాళ్ళు జీతాలు తీసుకున్నారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇలా ఇంక్రిమెంట్ పెంచమంటారు, ఇంక్రిమెంట్ కూడా పెంచుతున్నాడు, దానికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మేము లంచాలు తీసుకోం, సమయానికి వచ్చి 1 గంట ఎక్కువ పని చేస్తాం, మేము లంచాలు తీసుకోం, అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతామని వాళ్ళని మాట్లాడి చెప్పమనండి. అదేవిధంగా ప్రజాప్రతినిధి చట్టసభలకు వచ్చిన వాళ్ళు మేము ఆస్తులు కూడగొట్టుకోం, మేము ప్రతి రూపాయి కూడా ప్రజల కొరకు ఖర్చు పెడతామని చెప్పమనండి, అప్పుడు బాగుపడుతుంది. నువ్వు ఎన్ని కమిటీలు వేసినా. ఓకే సార్, ఒక నిమిషం సార్, బాగా చెప్పాలి. దాంట్లో వేణుగారు చెప్పిన దాంట్లో వాస్తవానికి కీలకమైన అది మన ఆచరణలో వచ్చి ఎదురయ్యే సమస్యలు అవి నిజంగానే వాటి కొంత జాగ్రత్తగా చేస్తే కనుక, డీల్ చేస్తే కనుక అవన్నీ సర్దుబాటు అయ్యే అవకాశం ఉందా? అంటే దీంట్లో మనం ఎప్పుడు కూడా అసలు అవినీతికి అవకాశం ఎక్కడ ఉంటుందంటే మన పాలసీలో ఉన్నటువంటి లోపాలు ఉన్నప్పుడే అవినీతికి అవకాశం తావు ఏర్పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు గతంలో చూసుకున్నట్టయితే ఒక కన్స్ట్రక్షన్ రంగంలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకైతే 86 జీవో రాలేదో ఆ రోజుటి వరకు ఇర్రెగ్యులారిటీస్ ఎంత పెద్ద ఎత్తున ఉండేయంటే వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్కి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్కి కట్టే బిల్డింగ్కి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఈ ఇచ్చిన పర్మిషన్కి కట్టేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ అధికారి ఎంత బెదిరిస్తే, ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 86 జీవో వచ్చిన తర్వాత అసలు వీళ్ళు అంతకంటే ఎక్కువ కట్టడానికి, అటు ఇటు జరపడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈ బిల్డర్ అనేటువంటి వ్యక్తి ఏ పర్మిషన్ అయితే తీసుకున్నాడో ఆ పర్మిషన్ ప్రకారంగా కనుక కట్టకపోయినట్టయితే అతను మార్టగేజ్ చేసినటువంటి 15% ఏరియా ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది. ఆ భయంతోనే అతను ఎవరు చేయట్లేదు. అంటే మనం చట్టాలను చేసేప్పుడు బిల్డింగ్ వైపు మాట్లాడుతున్నారు, చాలా రకాల విషయాలు చట్టాల్లో లోపాలు సవరించాలంటున్నారు. ఆ చట్టాలు ప్రభుత్వ అధికారులే చేస్తారు. మళ్ళీ చట్టాలు కూడా చట్టాలు లోపాలున్నా లోపాలు లేకున్నా ఆ లోపాలు లేకున్నా కూడా ఇవాళ మనం ఇచ్చే ప్రతి రూపాయి పని చేయించుకున్నందుకు చట్ట ప్రకారం చేసిన దానికే ఇంప్లిమెంటేషన్ దగ్గర లంచాలు చేయించుకుంటున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారితో నేను కూడా ఆ 2 అంశాలు కలుపుతూ
ఈ అభివృద్ధి మండలి కూడా. ఇది పార్టీలకు సంబంధం లేదు, ప్రభుత్వం అనేది కాదు. వారు అన్నట్టుగా లంచగొండితనాన్ని నిర్మూలించాలనేటువంటి ఒక సంకల్పం కేసీఆర్ రోజు అదే చెప్తాడు. గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా పొందుపరిచినాం. అదేవిధంగా రాజకీయ అవినీతి ఉండొద్దని ఇవాళ కాదు పలు పర్యాయాలు మా కేసీఆర్ చెప్తూ వచ్చాడు. నా బిడ్డ అయినా నా కొడుకైనా జైల్లో పెడతా అనేటువంటి ఒక మాట చెప్పాడు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి? కాబట్టి సలహా మండలి ఏదైతున్నదో ఎందుకొరకంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే కాంక్షతోటి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం చెప్తున్న సంక్షేమం ఇది ఎన్ని రోజుల లోపల 5 ఏళ్ళు ఈ ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ళ లోపల సాధ్యమేనా? మేము చెప్పినటువంటిది సాధ్యమైద్ది అనేటువంటి ఒక నమ్మకంతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టాం సార్. వాళ్ళు చేయాలని వాళ్ళు కృషి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. వాళ్ళు చెప్పినటువంటి వేలో పోయినంత వరకు వాళ్ళ అవేపుగా వాళ్ళ చిత్తశుద్ధితో ప్రయత్నాలు ఉన్నంత వరకు కూడా మేము కోఆపరేట్ చేస్తాం. ఇప్పుడు ఈ సంక్షేమం ఇవన్నీ కలిపితే అసలు మొత్తం ఇవాళ పేపర్లో వచ్చిన దాని ప్రకారం సంక్షేమం కానీ మిగతా అని కూడా లెక్క చూసేది ఉంటే మన 5 ఏళ్ల బడ్జెట్ ఒక సంవత్సరం కూడా సరిపోయిన పరిస్థితి అలా ఉన్నది. ఒకసారి లెక్క చేద్దాం. అంటే గంట సమయం దీన్ని సరిపోదు. అయితే నేనేమంటానంటే ప్రభుత్వం తీసుకునే ఏ చర్య అయినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే అందరం కూడా హర్షించాల్సిందే. కాబట్టి అందుకే ఇంకా నేనేమంటాను ఇప్పటికిప్పుడే అన్ని చెప్పలేము, కానీ హామీలు మాత్రం బాగున్నాయి. మరి నిధులు ఎట్లా వస్తాయి, మళ్ళీ ఏం చేస్తారు అనే దాని మీద ఇంకా అర్థం కాకుండా భవిష్యత్తులో దీని మీద భాను గారు, సుధాకర్ రెడ్డి గారు ముగ్గురికి ధన్యవాదాలండి. ప్రభుత్వం చెప్తున్న ప్రజా సంక్షేమం ఇది అసాధ్యమైనది అయితే కాదు, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక పకడ్బందీ ప్రణాళిక ఉండి దాన్ని నిర్వహించేవారు ఆ నిర్వహణలో సమర్థత ఉంటే కనుక ఒక 50% ఇందులో సాధ్యమైనా సరే ప్రజలకు అది ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.